లోకేష్ ఉన్నాడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నాడు, ఆయన పైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఉంటే కొడతారా? లోపల ఏది ఇబ్బంది పడలేదు, కాకపోతే బాత్రూమ్ దగ్గర జారి కొద్దిగా పడ్డాను, దాంతో నేను ఎవరి తప్పు లేదు. చూడండి లోపలికి వెళ్ళి రాసుకుందాం. కింద కూర్చోమన్నాడు. సార్ మీరు సీఎం తిట్టారు, మాకు చాలా ప్రెషర్ ఉంది అంటాడు. ఇట్లా కింద మీద పడి ప్రెషర్ ఉంది అంటున్నాడు. ఏంటి ప్రెషర్ అంటే కొడతావా అన్న? నేను ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నా, పోలీసు అధికారులకు హెచ్చరిస్తున్నా, చంద్రబాబుని హెచ్చరిస్తున్నా. देखो మై రౌడిజం సెటిల్మెంట్. నా ఇంటి మీద దాడి చేసిన వారిని జైల్లో పెట్టేంత వరకు నా పోరాటం వివిధ రూపాల్లో సాగుతూనే ఉంటుంది. భగవంతుడా, గుర్తుపెట్టుకోండి, పెమ్మసాని చంద్రశేఖరు, చంద్రబాబు, లోకేష్ గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. లోపల ఏం లేదు, డొల్లా. ఈ కుటుంబాలు ఎవరయ్యా? ఏం అనుమానం లేదు, పెమ్మసాని చంద్రశేఖర్. ఎప్పుడైనా ఉన్నాయా గుంటూరు లేదా దాడులు? ఎప్పుడైనా ఏదో ఘర్షణ ఉంటే ఆ ఎన్నికల సమయంలోనో ఆ బూతుల దగ్గర అట్టా ఇట్టా నెట్టుకోవడం తప్ప ఇళ్ల మీద పడి దాడులు చేసే సంస్కృతి ఈ గుంటూరులో తీసుకొచ్చింది పెమ్మసాని చంద్రశేఖర్. గుర్తుపెట్టుకో. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. దీనికి ప్రతిఫలం చట్టబద్ధంగా నువ్వు అనుభవిస్తావని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. కొత్త పిచ్చోడు కదా, పొద్దురు. ఒక్కసారి పార్లమెంట్ సభ్యుడు అయిపోయాడు, ఆ తర్వాత కేంద్ర మంత్రి అయిపోయాడు. రోజు పండగ అనుకుంటున్నావా? పండగ 2 రోజులు కూడా వస్తాయి, ఎప్పుడు శాశ్వతం కాదు. వాళ్ళు 27 మంది ఉన్నారు అధ్యక్ష, మా వాళ్ళు ఇక్కడ 150 మంది ఉన్నారు అధ్యక్ష. మా వాళ్ళు ఒక్కసారి లేచినారు అంటే వాళ్ళు ఎవరు కూడా తన స్థానంలో కూడా కూర్చోవడం. చూడండి, చూసిన ఫలితాలు, జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయితే పెమ్మసాని చంద్రశేఖర్ ఒకటి తెలుసు, ఇక్కడ ఎన్ని తగాదాలు పెట్టినా మన పొరపాటును ఓడిపోతే స్పెషల్ విమానంలో వెళ్ళిపోతాడు. కొడాలి నాని ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ చూడండి. కొడాలి నాని ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళిపోతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. అమెరికాకి ఇక్కడ మనం కొట్టుకుపోవాల్సింది, గుర్తుపెట్టుకుని తెలుగుదేశం వాళ్ళకి కూడా చెప్తున్నా. ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఆయనకి ఇదేం కొత్త కాదు. ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇవ్వడం, ఎన్నికల తర్వాత ఆ వాగ్దానాలను చేయకపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇచ్చిన ఏ వాగ్దానాన్ని నెరవేర్చుకోకుండా ప్రజల్ని ఇచ్చిన శటకోపం పెట్టేటటువంటి పద్ధతుల్లో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పనిచేస్తా ఉన్నది. ఇప్పుడు దాకా చేసిందంతా గంగలో కలిసిపోయింది కదరా. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేస్తుంటే తెలుగుదేశాన్ని కూడా లెక్క చేయకోకుండా పోలీసులు వ్యవహరించారు. శభాష్ పోలీసులు. చంద్రబాబు జై చంద్రబాబు అనేటువంటి మాట వచ్చేదే కాదా చెప్పండి? ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు? భయపెట్టాలనుకుంటున్నారా? భయపెడతాం, మా రాజకీయం అంతే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని భయపెట్టాలనుకుంటే అది మీ పొరపాటు. ఆ పేరు వింటే నాకు లీకేజీ ప్రాబ్లం. అందులోనూ అంబటి రాంబాబును భయపెట్టాలనుకుంటే మరింత పొరపాటని మనం చేస్తున్నా. దీనికి ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి శక్తి మాకు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి చెప్తున్నా, లోకేష్ కి చెప్తున్నా, పెమ్మసానికి చెప్తున్నా, చంద్రబాబుకు చెప్తున్నా,
ఇదేంటైతే అరే నీ చట్టబద్ధంగా వ్యవహరించే కార్యక్రమాలు చేయండి. ఏదో 12 గంటలు కూర్చున్నాడు వెళ్ళిపోయాడు, వెళ్ళడట, వదలట, మీ సంగతి తేలుస్తా, ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా, చట్ట ప్రకారం చర్య తీసుకునేంత వరకు నా పోరాటం ఆగదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చూసావా రామా, పూర్వం మహానుభావులకి గొప్ప గొప్ప వాళ్ళకి అభిమానులు ఉండేవారు, నీకు హనుమంతుడు ఉన్నట్టు. తరం మారింది, హంతకులకి గూండాలకి అభిమానులు తయారయ్యారు.